పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. వరా ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావే? సుబ్బులింటికి వెళ్తున్నా. దానికి పని లేదు, నీకు పని లేదు. కోపానికి ఏం తక్కువ లేదు కానీ ఇదిగో 100. అమ్మా 100? ఇదిగో నీకోసం కాదు కానీ వెళ్ళి కోడి మాసం అట్రా. అమ్మ అమ్మమ్మ ప్లీజ్, ఎప్పుడు చికెనే కదా, ఈసారి మటన్ తిందాం. మటన్ తెస్తే మీ అయ్యగారు తినగా మిగిలింది నీకు నాకు మూతి నాక్కోవడానికి కూడా సరిపోదే. అబ్బా, అమ్మా. కోడి మాసం అట్రా. ఇవన్నీ నాకేం చెప్తున్నావు? నాన్నకు చెప్పుకోవచ్చుగా. ఈ 100 మీ అయ్య చేతిలో పెడితే వచ్చేది కోడి మాసం కాదే, అందరూ ఏరిపారేసిన బొక్కలు. ఎల్లెళ్ళు. అబ్బా వసే తొందరగా తీసుకురా, మసాలాలు నేను ఊరుంచుతాను. రాంబాబు గడేడి ఈరోజు నాతో పందెం కాస్తానన్నాడు రా. ఎక్కడికి పోయాడు రాడు? ఎందుకురా బాబు నా దోలు తెచ్చేస్తావు? నీతో పందెం కాసిన ప్రతిసారి మాకు బొక్కెడిపోతుంది. కానీ రే ఏదో రోజు మాకు ఖచ్చితంగా వస్తారా, అప్పుడు చూసుకుంటారు నీ సంగతి. రే మీరు నాతో పందెం గెలవాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలరా. ఒరే ఓ రెచ్చిపోకరా రే, నేను ఓడెత్తాకి ఎవడో ఖచ్చితంగా వస్తాడు రా. ఓడిదాని కాదురా, దమ్ముంటే నాతో పందెం కాదు. ఎందుకోరా వీటితో పందెం కాసి అనవసరంగా డబ్బులు పోగొట్టు. వేడి బాగుందా? ఈయనెప్పుడు గెలనిచ్చానని వేసుకుందావా పందెం? చూసుకుందా పందెం ఎంత? ఇదిగో 100. నీకెక్కడది 100? నీకెందుకురా? ఇదిగో 100. ఈ పందెం గెలిచి కోడి కాదురా మేకం తింటా. మేకని కోడిని కాదే, అత్త చేతిలో దెబ్బలు తింటావు. ఈ వరం ఓడిపోవడమా? తప్పు త్వరగా కానివ్వరా, అక్కడ మేక వెయిటింగ్. పందెం ఏంటో నువ్వే చెప్పవే. 100 అంకె లెక్క పెట్టేదాకా నీళ్ళలో మునిగి ఉండాలి. ఓకేనా? ఓకేనే. ముందు లేస్తే 100 నాది, లేకపోతే 100 నీది. సర్లే 100 తీరా. సరే, ఈ 100 ఏది? చేస్తున్నా ఈ 100 నాలుగు ఇదిగో. సరే రే, ఈ 2 జాగ్రత్తగా దాచిపెట్టు. సే నోట్ ఒకటి లెక్క పెట్టు, సరేనా? నీ 100 గోయిందా? నోర్మి సే లెక్క పెట్టుకోవే. ముందు పని చూడరా. 1 2 3 4 5 6 7 8 9 10 తొందరగా లెక్కడవారా? ఏంట్రా నీ బాధ? మన పందెం 100 అంకెలు లెక్క పెట్టడం మాత్రమే. నాకు ఇష్టం వచ్చినప్పుడు లెక్క పెడతాను. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉందంటావు. అంత లేదు ఎల్లహే. ఖచ్చితంగా అంటావు. ఒక్కసారి వెనక్కి చూడు మీ అమ్మ. వసే వరా ఏం చేస్తున్నావే? నేను స్నానం చేశాను, రెడీ అయ్యాను, మసాలాలు నూరుకొని నువ్వు కోడి తెస్తావు కదా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మో వచ్చేసింది డబ్బులు. వసే వరా ఆగవే ఆగవే. అమ్మ నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు. నీతో పాటు నేను పరిగెత్తలేను, ఆగవే. నీకనే చెప్పేది. అమ్మ వెళ్ళిపోవే. ఆగవే ఏవే డబ్బులు తీవే. పట్టుకున్నానత్త తీవే, పడికి నాకు ఇచ్చేవే. డబ్బులు కొట్టేద్దాం ప్లాన్ చేస్తాను. కోళ్ళు విసిరావే, చక్కగా కూరండి పెడతాను అంటే చెరువు కాడికి వచ్చి ఏం చేస్తున్నావే? కోళ్ళు చెరువులు అమ్ముతున్నారా? కాదత్తా, నువ్వు ఇచ్చిన 100 నాతో పందెం కాసింది, ఓడిపోయింది. 100 పోగొట్టావా? అది కాదమ్మా, ఈ 100కి ఇంకో 100 వేసి మేక మాంసం తెద్దామని పందెం కాసాను, అంతేనమ్మా. మామిడికాయలు దొంగతనానికి. మామిడికాయలు దొంగతనానిక? ఏం పర్లేదులేవే, నేనున్నాను. అంతేనంటావా? అంతేలే పదా. ఏంట్రా సర్రు? ఏంట్రా నీ గోల్ ఏంటి? ఎవడ్రా నువ్వు అసలు? నేనెవరంటావేంటి సర్రు? నీలకంఠం గారు లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండా? అవును, రాజు నన్న రైట్, నేను లెఫ్ట్. సర్రు సర్రు ఏంట్రా? ఏదో నీ సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు. నువ్వు ఒప్పుకుంటే అదే కదా సర్రు. నీ అబ్బా, నీ బండ మొహానికి నేను కావాలరా? కొత్త బట్ల చెప్తా.
ఏంట్రా సూరిగా కొత్త బట్టల ఓ తెగ చూసేసుకొని ముడిచిపోతున్నావు. కాదే పాత బట్టలేనే కానీ కొత్తగా చూసుకుంటున్నానే. నేను ఎట్టా చూసుకుంటే నీకెందుకే వరలక్ష్మి. రేయ్ నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. సే నా పళ్ళు కోల్గేట్ తో తోముకుంటానే, నీ దెబ్బకేమీ రాలవే వరలక్ష్మి. రేయ్ నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నా గురించి తెలుసు కదా, చంపేస్తాను ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే. పోవా ఇక్కడి నుంచి ఎదవగాల నువ్వుని. ఏంటి ఏంట్రా చేయాల్సిన అసలు ముట్టుకుంటున్నావు నా ఏంటే? ఇష్టం అబ్బబ్బబ్బబ్బ. ముట్టుకుంటారు. ఓట్టు మళ్ళీ. ఏంట్రా? ఏంటే నీ గొడవ? ఈ రోజు వాడు పుట్టినరోజు, ఈ రోజైనా వదిలేవే వాడిని. పుట్టినరోజా? పుట్టెన్నాళ్ళైందేంటి? ఎన్నాళ్ళైతే ఏంటి, నా కొడుకు నీకన్నా పెద్దవాడు, బుద్ధిమంతుడు, అందగాడు, ఇంకేం కావాలి? బుద్ధిమంతుడా? అత్త వీని చూసి మోసపోకే, ఇడు పెద్ద ముదురు. ఊరుకోవే, చెప్పావు గాని. అబ్బా అస్తమాను దీనికల్ నా మీదనే దిష్టి తీవే ముందు అర్జెంటుగా. నేనే పెద్ద దిష్టి గుమ్మడికాయలో ఉన్నాడు వీడి దిష్టి మరి. కోట్టు మళ్ళీ. నువ్వు ఉండవే. అబ్బా, నన్ను కొడతావేంటి? ఆ అత్తి వర చేతిలో 4 తన్నులు 4 తిట్లు తింటూ ఉండాలని బాగా ఆశీర్వదించు. చూడమ్మా దీని లక్ష్మణ, మాట ఏంట్రా? విని నీ కొట్ట ఏంటి? మళ్ళీ. ఆ, ఏంటి ఏంటి? రెచ్చిపోతున్నావు? మీద మీదకి వస్తావేంటి? రేయ్, ఏంట్రా? ఏ, ఏం పోవే, చేస్తావ్? పో. ఓయ్ నా షర్ట్ పట్టుకుంటావేంటే? షర్ట్ వదులు. వదలను. ఏం చేస్తావు? అమ్మా చూడవే నా షర్ట్ కూడా పట్టుకుందే. రాని దాన్ని నిన్ను కలిపి తంతాను. ఒసే కొత్త షర్టే ప్లీజే వదిలేవే, నీకు ఒక దండం పెడతానే. అలారా దారికి. ఒసే నేను ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నాను కుల్లే నీకు. ఈ షర్ట్ ఎంతో తెలుసా? 1000 రూపాయలే. ఈ ప్యాంట్ ఎంతో తెలుసా? 2000. ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడైనా కొనిచ్చాడా మీ బాబు? ఎల్లు అడగవే కొనిమ్మని. ఎత్తవ మొహం వేసుకుని పోవే పో. ముష్టి 3000 రూపాయలు బట్టలు వేసుకుని ఓ తెగ ఫోజులు కొడతావేంట్రా? అప్పుడెప్పుడో నా చిన్నప్పుడే వేసుకున్నా. ఎలహే ఎప్పుడో కాదే, దమ్ముంటే ఇప్పుడు వేసుకుని చూపించవే ఇలాంటివి. వేసుకుంటాన్రా. మా నాన్న అడిగితే చిటికెలో కొని తీసుకొస్తాడ్రా. అబ్బా చే అవునా? ఎల్లు అడగవే మీ నాన్నే. ఇక్కడ అడుగుతాన్రా, ఎల్లేసుకొని వస్తాను. ఎలహే. తో తెగ ఊపేసుకుంటుంది. అమ్మా అమ్మా ఇది ఇంత గట్టిగా అరుస్తోందంటే ఎవరితోటో గొడవ పడే ఉంటది. అమ్మా ఏటి అరుపులు? నాకు అర్జెంటుగా 3100 రూపాయలు పెట్టి నాకు కొత్త బట్టలు కొనిచ్చేయాలి. ఏటి 3100 రూపాయలు పెట్టి అర్జెంట్ గా నీకు కొత్త బట్టలు కొనియాలా? ఎందుకో? నేను ఆ బట్టలు వేసుకొని ఒకడికి చూపించి సంత తీర్చుకోవాలి. సస్తన్నాను కదే నీతోటి. మగపిల్ల నీరా దేవుడా అన్నాను. మగ కూతుర్నిచ్చాడు నాకు. అమ్మా ఏటే గొడవ? ఏటి జరిగిందే? అర్జెంట్ గా నీ కూతురికి 3100 రూపాయలు పెట్టి కొత్త బట్టలు కొనియాలంట. అవి కట్టుకొని ఎవరికో చూపించి కసి తీర్చుకుంటదంట. దీంతో గొడవ పడితే నువ్వు ఎవడుకుంటది? సూర్యుడికి తప్ప. ఆడే దీన్ని ఏదో అని ఉంటాడు. ఆడు దీన్ని అంటాం కాదు, ఇదే ఆడేదో అని ఉంటది. వాడిని నేను అనలేదమ్మా, వాడి నన్ను తిట్టాడు. ఇదిగో ఆడి సంగతి నాకు తెలిసే. ఆడు చాలా మంచోడు. అయినా నువ్వెవరినైనా అనాలేమో గాని నేను అనే ధైర్యం ఎవరికుంది ఇక్కడ? అబ్బా, అమ్మా వాడిని నా ముందు పొగడద్దు, నా కోపం వస్తుంది. వస్తది 2 తగిలిస్తే తిక్క కాస్త కుదురుద్ది. ఏటా నీ గోళ? ఇప్పుడు నీకు బట్టలు కావాలి అంతే కదా? నేను నీకు 10,000 రూపాయలు పట్టు చీర కొనిస్తానే. నీ ఇట్టం ఎవడికి ఎలా చూపించుకుంటావో చూపించుకో. అబ్బా నాన్న నువ్వు ఎంత మంచోడి తెలుసా? మరి ఎప్పుడు వెళ్తున్నావు కనుక్కోడానికి? నీ పెళ్లి కుదిరినప్పుడు వెళ్దాం. ఏంటి పెళ్లి కొంటావా? ఇగా బట్టలు చెప్పులు అన్ని కొత్తయే. ఏటి ఇప్పుడు కొనవా? చూడమ్మా, రేపే నీ పెళ్ళి అయితే ఇయ్యాల అన్ని కొనేస్తానమ్మా. అబ్బా నాన్న నువ్వు వెళ్ళి ఆడుకోయమ్మా. మరి నన్ను వస్తాను. ఎక్కడికో తల్లి మాలొచ్చమ్మని పలకరించి వచ్చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయినది. అబ్బబ్బబ్బా, తెల్లారింది. వీళ్ళ ఈ పళ్ళిపోతున్నా. జన్మకు మారాడు కదా. ఒరే సూరిగా సచ్చినోడా, నీ జిమ్మడిపోను. మాకు బట్టలు కొనుక్కునే దిక్కు లేదారా? మీరు పెద్ద జమీందారులు మరి. తొక్కలో 3000 రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్లా ఫోజ్ మరి. నీ ఎదో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును. నేను చిటికేస్తే రేపి పాటికి 30,000 పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా. కొంటాడంటావా? అయినా పర్లేదులే. ఏంట్రా చూపు? నన్ను ఈ వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పోరం ఏంటి దిష్టి బొమ్మ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇది బొమ్మెంటే సూరిగాడు. సూరిగాడా? సూరిగా చచ్చాడే సూరిగాడు. సూరిగాడు ఇక్కడ కదే అక్కడున్నాడు చూడు. అక్క మీ నాన్న పొలంలో బాంబులు పెట్టమని పంపించాడు అక్క. ఇప్పుడు చూడరా సూరిగాడు. పిచ్చ మొహమా పిచ్చెక్కిందట మీ అందరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకలా నవ్వుతున్నారు? ఒరే సూరిగోయ్, ఎవడాడు? ఏం జరిగిందిరా? ఒక్కసారి నీ షర్ట్ వేసుకుని పాపడికి ఎంత పని జరిగిపోయిందిరా. చూడు ఈ బందే జరిగిపోయింది. దీనమ్మ జీవితం
ఎంత పని చేసేది ఇది ఒరే సూరిగా ఈ రోజు నీ షర్టే చిరిగింది, ఏదో రోజు నువ్వు చిరిగిపోతావు. తెల్లవే కదా ఒకటి నువ్వు. రే అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావురా? ఇప్పుడు జరిగిపోద్దని తెలియక షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదిరా. ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా. నడా. ఏ విషయమే? అదేనమ్మా, సిగ్నలేదా? రాముతో పట్నం వెళ్ళి సినిమాలు షికార్లు తిరుగుతుంది. ఎవరు చెప్పారే నీకు? రత్తాలు చెప్పిందమ్మా. సరేలే, ఇవన్నీ మనకెందుకు. అమ్మా పాలు. ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి. ఏంటెవరా సంగతులు? సరేగానమ్మా. ఏంటి వానక్క ఏదో చెప్తుంది? ఏముంది, వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి. మీకో విషయం చెప్పనమ్మా, మగవాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారు, మరి ఆడవాళ్ళు ఈ చెవుతో విని నోట్తో భలే వదిలేస్తారు. చెప్పావే. సరేగానమ్మా, నా పని అయిపోయింది, నేను సరే. వెళ్ళొస్తాను. వరా ఇట్రా. ఈ గారు చెప్పండి. ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో? అది ఏం లేదయ్యా. పర్లా చెప్పు. అది ఏం లేదయ్యా. పర్లేదు చెప్పవే. అది మగాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారయ్యా, ఆ. కానీ ఆడోళ్ళు మాత్రం ఈ చెవుతో విని ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా. ఏమన్నా కొనుక్కోపో. సరేనా? రాజులు బండి తీయమను. అబ్బా ఎక్కడిరా పోతున్నావు? అబ్బో. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా? రే వరలక్ష్మి ఏమన్నా కనిపించిందా? నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం కనపట్లేదురా. దేని గురించి చెప్తున్నావురా? రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా, ఇక్కడే డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఏంట్రా? అదేరా అర్జెంట్. చెత్తనా కొడుకు ఎప్పుడు అదే నీకు. రే ఆ వరలక్ష్మి నా కాలు ఏం కాల్చింది. చేసింది? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నా పగా ప్రతీకారం తీసుకుంటాను రా దాని మీద. అద్దరా వెళ్ళి సాగు. మనం జంప్. అరే రే, జరగరా. రే సూరిగా, ఆ వరలక్ష్మితో పెట్టుకున్నావు, సంకనాగిపోతావు పోరా. ఉండవే, ఉండు. ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి పారిపోతావే ఈరోజు నువ్వు? నా సైకిల్ వేసి తొక్కిచ్చేస్తానే నిన్ను. ఊర్రా, నా వెంట పడ్డావేంట్రా? ఇంత ధైర్యమే నీకు? నా కాలే కాలుస్తావా? ఏం కాదు, వెళ్ళరా సూరిగా. వస్తున్నాను, ఆగు. ఎక్కడికి వస్తావురా? రా. ఉండవే, ఎక్కడికి పోతున్నావు? నమస్తే అయ్యా. ఏం సూరి ఇలా వెళ్తున్నావు? పాల డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా. సరే రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు. సరేనే. అమ్మో, రక్తదానమా? మన ఊళ్ళో కాస్త కోస్త చదువుకున్నాడు నువ్వే కదా, అవునయ్యా. కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. సరేనే. సరే ఏంటి అటు చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఏం లేదే, వింటున్నానయ్యా. సర్లే మీ అయిన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు. పంపించేస్తానండి. మర్చిపోకు, సరేనా? సరే సరే, మీరు ఎక్కండి. ఉంటానే. ఉంటానండి, ఉంటాను. జాగ్రత్త. దీన్ని అంతా చూడాల్సి. అమ్మో, రేపు ఎట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లో పోసిస్తాడేమోనే. అవునే, మన రక్తం మన ఇష్టం, ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావు? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం, అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును, అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది, పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ ఫ్రూట్ ఇస్తే తాగి రక్తం ఎత్తామంటే లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందీరండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సూరి, అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా, టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? జరుగుతుంది సార్. ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూరి చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి, చెప్పండి. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు చూసుకోయా. నేను ఉన్నాను కదా. సరే వస్తాను, వెళ్ళండి. జాగ్రత్తగా ఉండు. రే ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మనయేగా. మళ్ళీ ఏంట్రా రెండు నీకైనా ఒకటివి వాళ్ళకిరా, మనకు కాదు. తీసుకోండి, వెళ్ళండి. రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టికేం లేదురా. అదిగో వస్తున్నారు చూడు. వస్తున్నారా? ఇద్దరు వచ్చారు, బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా. వాళ్ళని అడుగు. ఏదమ్మా అది? అది రాలేదు. ఎందుకు? అమ్మో, దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట. అంటే దాని సంగతి మనం చూడు. నువ్వా
రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంటుగా లాగండి రా. నర్స్ రండి. నేను రాను నేను రాను అత్త అత్త. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. మన వరాన్ని తీసుకెళ్దామని వచ్చాను. చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త? వరేరా? నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త. టాబ్లెట్లు ఏమన్నా సారా? వద్దు, అదే తగ్గిపోద్దులే అంటుంది. అలా వదిలేయకూడదు అత్త, సూది మంది వేయించాలి. నేను చూస్తాను కదా. చూద్దాం అత్తో. అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త, అర్జెంట్ గా సూది మంది వేయించాలి. నేను ఎలాగైనా తీసుకెళ్తాను అత్త. తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్త, నేను తీసుకెళ్తాను కదా. రావే, ఏంటి అలా పందులో పడుతున్నావు? లేగా. సూది మంది వేయించుకోవే, తొందరగా తగ్గిపోద్ది. ఒరేయ్, నువ్వు తీసుకెళ్ళరా? తీసుకెళ్ళు. ముందు సూది రావే, మంది రా, రా. ఎల్లరా? రావే, రా. నువ్వు ఒక కోట్టు మళ్ళీ. రావే, రా. ఎక్కడ పడిపోతావే? ఏంటి? నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్తావే నువ్వు? రావే, రా. కోట్టు మళ్ళీ. రా. బ్లడ్ డొనేట్ చేస్తే నీకే మంచిది. రా. నన్ను కొడతావేంటి? రా. నీకు తీసుకెళ్ళు. రేయ్, వచ్చిందిరా ఇది. రేయ్, దాన్ని లేపండి. దీన్ని పడుకోబెట్టండి రా. రేయ్, రావే, ఎక్కడికి పారిపోతావే? పడుకోండి రా దీన్ని. పడుకోండి. ఏం తింటున్నావు? ఎంత పలిసు? రేయ్, ఆన్ని కొడతావు. పడుకో. పడుకోవే, పడుకో. డాక్టర్, దీన్ని. పడుకోండి డాక్టర్. ఏం డాక్టర్? డాక్టర్, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. 1 కాదు 2 కాదు, మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా? ఎదురా బ్లడ్? అది ఇదిగోనే నీ బ్లడ్. ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. రా. వర ఏంటి పొద్దు నుంచి కనిపించట్లేదు. సార్ పండేదవా భయపెట్టే చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్, మన సంగతి ఏం చేసా? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్, మనము మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఎద్దవా, తప్పకా. ఈడికి ఇలా కాదు. అమ్మా ఏంటే నన్నే కొడతావా? నీ అంత చూస్తాను, రక్తం తీసి నీ గుర్తు రాలేదు. చక్కగా పంటదా నాతో పెట్టుకుంటా తినేస్తానే. రా, 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 కొట్టుకుందాం. రే, రా, రా, రా. ఉండవే అత్త, ఉండు. నేను అంత చూస్తానత్తా. వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుందత్త. చాలే నోర్మి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించేస్తా. నేను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు, అంత కోపం తగ్గకపోతే కొట్టు, అంతేకాని ఈ ఎదవలు మాత్రం నన్ను ఏమనొద్దు. ఇంకా నీ మొహానికి పరువు తక్కువైంది. ఒరేయ్, ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి నా వస్తుంది. మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే అను తన్ను ఎదవలు. పదవే, పద. పోవే, దిక్కు మాలిన దానా అని. పండమాట వేసుకుని రా. సూరికాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూరిగాన్ని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే. నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటి అది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావే? ఇదిగో. ఏంటి ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే, కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి. ఇప్పుడు సూరిగాడి గురించి ఎందుకే? మంచి మూడ్ లో ఉంటే అసలు సూరిగాడి గురించే మ్యాటర్ అంతా. సూరిగాడు అంటావేనే, చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూరిగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూరిగాడు ఏంటే అక్కడ ఉన్నట్టే ఉంది. నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది.
భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా తర్వాత. రేయ్ సూరిగా, సూరిగా అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా. నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా, నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టమేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ? మహారాజులు కాదురమ్మ అన్నయ్య. నీతో సస్తున్నాను కదే. ఆగే, ఎక్కువ ఏం చేస్తావో ఏమో. వదలమ్మా, రేయ్. అరే, కళ్ళు కూర్చో ఇక్కడ. నాన్న నువ్వేంటి ఇక్కడ? నువ్వేటమ్మా ఇక్కడ? అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నావేంటి? సేయ్, ఏమయ్యో ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఆహా, ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా. ఆ, నువ్వుకి వెళ్తావా అమ్మా? అవునండా, బాగుందా అమ్మా? బాగున్నాడన్న కళ్ళు. నా బంగారు తల్లి. ఆ, కర్మ. ఏమయ్యో నేను చెప్పింది ఏమైనా వింటున్నావా లేదా? ఇది కళ్ళు దాగేదాకా వచ్చింది. వినపడుతుందా నీకు? వినపడిందా? ఊరంతా ఆ, వినపడిందా? ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది. ఈ చేసే పనులు మాత్రం కనపడవు. ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసేయ్. శుభ్రంగా కాపురం చేసుకో. ఎవరికా? చిన్నపిల్ల అప్పుడే ఆ, లేదు పెద్ద తాగుబోతే ఎగ చేస్తావా? ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు. లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు. పెళ్లి చేసి పంపిద్దాం. వినపడిందా? వినపడిందా? అబ్బబ్బబ్బా, అడ్డడ్డడి, ఏ నిర్ణయం తీసుకున్నావు అత్త? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అత్త. అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్త. ఊరికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతా. అబ్బా, నీ దుంపదగా నువ్వు కూసవే. ఒరేయ్ నీకు దండ పెడతా, నువ్వు వెళ్ళరా బాబు. అబ్బా వెళ్ళరా, వెళ్ళరా బాబు, వెళ్ళు. ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు? లే, లేవే. పద, లోపలికి పద. అరే, నువ్వు లోపలికి రావే. వదలమ్మా, నేను వెళ్ళాలి. బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను. దొంగ మొహన్ దానా. 10 మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి, నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు. యదవసంతానే యదవసంత. వదినా, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో? ఫోన్లే వదినా, చిన్నపిల్ల కదా. ఆ, నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది. కొంచెం చూస్తుండే వదినా. అలాగే వదినా, మీరు వెళ్ళరండి. వరా ఎట్రావే. ఏంటత్తా? ఏంటి రాత్రి కళ్ళు దాగి కోతులకి గెంతావంట? ఆ సూరిగాడు చెప్పాడా? రాత్రి మీ అమ్మ తిడుతుంటే విన్నానులేవే. ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట? నాకు ఇష్టం లేదత్తా. మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా? చిన్న పిల్లని కదత్తా, అప్పుడే నాకు పెళ్ళండి. నువ్వన్న మా ఇది అమ్మకి చిన్న చెప్పొత్తా. పిల్లటమ్మా, దున్నపోతులా ఉంది. చూడత్తా, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. ఊరుకోరా. చేసేసుకోవచ్చు కదే, ఓ పని అయిపోద్ది. మాకు సుఖంగా ఉంటది, ఊరు ప్రశాంతంగా ఉంటది. వేసిస్తా, వేసిస్తానని వేసిస్తా. నేను ఎవరు చెప్పి నేను వేసిస్తా. తిరగలేదు, వేసేస్తా అంతే. నిన్నే కొడతారది. నిన్ను కొడితే నేను కొట్టినరా? రే, నేను చెప్పేది వినరా. ముందు నేను చెప్పేది వినరా. ఏంది నువ్వు చెప్పేది? వేసేస్తా అంతే. ఏమో వాడు కరెక్ట్ రా. ఇనది లేదు, వేసేస్తా. ముందు నేను చెప్పేది వినరా. అమ్మని వినవే. ఏమైంది రేడికి? ఒక పుస్తకం కదా, ఒకసారి వాడు చెప్పేది రా. రే, నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా. నన్ను అర్థం చేసుకుంటారా మీరు? వీడేట్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా, మర్చిపోయావా? బాగున్నారా బాబు గారు? బాగున్నాను వీరయ్య, లగేజ్ తీసుకురా. అలాగే బాబు. అక్కడ ఏంట్రా జనం? మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పంచాయతీనా? పదండి చూద్దాం. ఎరా, ప్రయాణం బాగా సాగిందా? బాగా జరిగింది అన్న. వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను. హాయ్ అంకుల్. నమస్తే.
ఏంటాకులు జనమంతా? వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు, అందుకే శిక్షిస్తున్నాను. అయితే ఏం చేస్తారు అంకు? రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా తప్పైంది అయ్యా, అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు క్షమించండి అయ్యగారు, అయ్యగారు అయ్యగారు వద్దయ్యా, అయ్యా 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 వెళ్ళాలయ్యా, అయ్యా అయ్యా దండం పెడతాను వదిలేండి అయ్యా, అయ్యా అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా 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 అయ్యా. వీళ్ళని లోపల తీసుకెళ్ళు. పదండ్రా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మా ఏరా నానా బాగున్నావా? ఇప్పుడే వచ్చావా? ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా? తింటున్నానే, మొదలెట్టుకేక. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఈలోగా ఏదైనా చేసి తీసుకొస్తా. సరే అమ్మా, పదండ్రా. జరగరా బాబు అర్జెంటు. అమ్మయ్యా. ఏంట్రా బాబు మీ నాన్న దొంగతనం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా? అదేరా మా నాన్న తీర్పు. ఏంట్రా బాబు ఊర్లోకి రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? మీ నాన్న పెద్ద శాడిస్ట్లా ఉన్నాడు కదరా. నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏంటేంటి? అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సర్లే కానీ రెస్ట్ తీసుకోండి, టైం చూసుకుని సాయంత్రం బయటకు వెళ్దాం. సరేరా బాబు. ఆహా ఎంత బాగా ఆరేసింది. ఏటో పని చేస్తే పాతిక నష్టమని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు. ఎట్లా చేసిందో చూడు. అత్తోయ్ ఏట్రా సూరి ఇట్టా వచ్చావు? ఊరికినే వచ్చానత్త, లోపల వరుందా? ఉంది. వరా వసే వరా. ఏంటి నాకేం చూడనుకున్నావా? అలా అరుస్తావే ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? ఏంటో చెప్పు, ఎందుకు పిలిచావు? సూరిగాడు వచ్చాడని పిలిచానే. అమ్మా నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. నీకు అర్జెంట్ పని ఉండడం ఏంది? నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంది? ఈ మధ్య నీకు పొగరు ఎక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావే. వసే వరా వసే వరా. ఒరే సూరి ఏమనుకో మాకురా, అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు గానిలే. సర్లే అత్త, దాని గురించి నాకు తెలిసిందే కదా, ఇంకోసారి వస్తానులే. జాగ్రత్త, మరీ అంత తొందరపడి చేసి తొప్పలని నూడిపోతే ఈ ఒళ్ళోకి పని చేయి. నువ్వేట్రా పెళ్ళైన దగ్గర నుంచి ఈ మధ్య సున్నితం నేర్చుకున్నావు ఈ ఏతవా. రే కమ్మిర్చికి పైకి ఎక్కరా. ఈ ఏదవాళ్ళకి మధ్య ఊడికి ఒళ్ళొంగి సావట్లేదు. నమస్తే అయ్యా. కానివ్వండి కానివ్వండి. అయ్యా నమస్కారం. నమస్తే అయ్యా. ఏం రాజన్న, 7 పంటల పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది మీద బాగానే ఉన్నాయండి. తోంపోటు పెద్ద గేట్ లేదండి. ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్దండి. వరా ఏంటి, నా మాట కొంచెం వినవే. కొయ్యమంటావా? నన్ను కొయ్యమంటావా? వరా నేను చెప్పేది కొంచెం వినవే. ఏది కొయ్యమంటావా? అది కొయ్యమంటావా? నా వంక చూడవే, నేను చెప్పేది కొంచెం వినవే. వరా ఆగు. పూత పడలేదు. ఎక్కడికి ఈ వెళ్తావు? పాదులే కట్టకపోయారా? పెట్టించేద్దాం. ఈ చెట్టుకాయ చూడు ఎంత పెద్దగా ఉంది, ఈ చెట్టుకాయ చూడు ఎంత చిన్నగా ఉంది. ఏటమ్మా నువ్వేటి ఎలాగొచ్చేసినావు? ఏం లేదు నాన్న, ఇంటికి వెళ్తూ నేను చూసి ఇలా వచ్చాను. నాకు కొంత ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏ సూరి ఎలా రా. సరేనమ్మా నువ్వు ఇంటికెళ్ళు. అలాగే నాన్న. ఏం సూర్య ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, ఊరికే వచ్చి. మొన్న మనం చేసిన బ్లడ్ క్యాంప్కి మంచి పేరు వచ్చింది ఊళ్ళో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి, ఊరికి మంచి పేరు తీసుకురావాలి. సూర్య ఏంటి నేను చెప్పేది వింటున్నావా? విన్నానే. రే నీ అబ్బరే, మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయిరా. నీ అయ్యా 2 రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను ఊరేస్తున్నా, ఎక్కడికి తీసుకెళ్లేవరా అసలు? 4 గోడ్ల మధ్య తాగేదానికి అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు దొబ్బించుకోవడం? ఇక్కడ ఏం తక్కువైందిరా? కిక్కు తక్కువేంది మావా? ఏం కిక్కరా? పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు. అర్థం అక్కడ చేసుకోరా. పాములు ఉంటాయమ్మా. అది కూడా ఫీలే మావా. వీడి ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు. మామా 2 పెగ్గులేస్తే వచ్చే కిక్కు కన్నా 2 కళ్ళతో చూస్తే పిల్లపచ్చు అందాలి మరీ మొత్తం ఇస్తాయిరా. ఆపేరా రే, ప్రస్తుతానికి దుకాణం మూసేయండి, రేపు చూద్దాం. మూసేదే లేదు నీ అబ్బా నిన్న అసలు. ఏంటి వరా, ఏంటే తప్పించుకుని తిరుగుతున్నావు? కొంచెం నేను చెప్పేది వినవే. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది కాదే వరా, కొంచెం నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది విను. ఇకపై మన ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు వరా నువ్వు? ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి, నాతో కలవడానికి ప్రయత్నించకు. అసలు నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. వరా వదులు. ముందువే.
ఏంటే నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు? సర్లేవే మళ్ళీ మొదలు పెడదాం. ఏంటే సూరిగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా? ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు. ఏంటే అంత కోపం? పాపమే ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు. దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాలేదు. నేను సరదాగా ఉన్నంత వరకేనే, మితిమీరితే ఇలాగే ఉంటుంది. రండి ఆట మొదలెడదాం.